హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాలిని మహేష్. సో ఈరోజు వీడియోలో నేను క్యాప్సికమ్ బేసన్ ఫ్రై అండ్ టమాటా రసం చేస్తున్నానండి. టమాటా రసం అందరికీ తెలుసు ఎలా చేయాలో, బట్ నేను క్యాప్సికమ్ బేసన్ ఫ్రై ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. అట్లాగే యమ్మీ ఉంటుంది కర్రీ టమాటా రసంలోకి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలండి. లైక్ పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయాలండి. ఫ్రై చేసినాక ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో బేసన్ని చల్లుకోవాలి. మనం క్వాంటిటీ ఎంత కావాలనేది కన్సిస్టెన్సీ మనకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత లాస్ట్లో కొన్ని నీళ్లు చిలకరిచ్చేస్తే మనకి యమ్మీ అయిన క్యాప్సికమ్ బేసన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. కొత్తిమీరతోని టచ్అప్ ఇస్తే యమ్మీ అయిన క్యాప్సికమ్ బేసన్ ఫ్రై కర్రీ రెడీ అయిపోతుందండి. ఇక్కడ చూసిండ్రా రెడీ అయిపోయింది క్యాప్సికమ్ బేసన్ ఫ్రై, అట్లాగే టమాటా రసం, అట్లాగే వేడి వేడి అన్నం రెడీ అయిపోయింది. ఇవి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. నాకు తెలుసు మీరు కూడా ట్రై చేస్తారని. ఇక వేడి వేడి అన్నంలో రసము ఫ్రైతో తింటుంటే ఆహా ఏమి రుచి అనరామై మరచి అనాల్సిందే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోలు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.